కి స్వాగతం. మరి ఈరోజు ప్రజావాణి మొదలుపెట్టే ముందర ఈరోజు చూసాము మనము అసెంబ్లీ సెషన్ మార్నింగ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాము. బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు చాలా రచ్చ జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వ్యాఖ్యలకు దానికి మద్దతు పలుకుతూ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క గారు వత్తాసు పలకడం, ఒక మహిళగా సీతక్క గారు కూడా మరి దీన్ని ఉద్దేశించి పదే పదే ఒత్తిపెట్టి పలకడం నిజంగా చాలా బాధాకరం. సరే, పార్టీలకు అతీతంగా మనం మాట్లాడాలి అంటే ముందుగా చట్టసభలను మనం గౌరవిస్తున్నప్పుడు చట్టసభల్లో అసెంబ్లీలో ఇప్పుడు బయట ప్రెస్ మీట్స్లో మాట్లాడడం ఒక ఎత్తు, అండ్ అట్లాగే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడడం మరొక ఎత్తు. ఎందుకంటే అది జీవితాంతం అసెంబ్లీ ఉన్నంతకాలం అసెంబ్లీ రికార్డ్స్లో చిరస్థాయిగా ఉండిపోతాం. ఒక పక్క మహిళా రిజర్వేషన్ రావాలి, చట్టసభలలో కూడా మహిళలు 33% రిజర్వేషన్తో రాణించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొన్న బిల్ కూడా పాస్ చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించాలి, అన్నిట్లో ముందరికెళ్ళాలి. సో సరి సమానంగా మహిళలను గౌరవపరచాలి. ముఖ్యంగా మన భారతదేశం మహిళలకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలి. బట్ అనేక రకాలైనటువంటి క్రూరత్వంతో కొంతమంది మృగాలు అత్యాచారాలు చేయడము, లేకపోతే ఏదో రకంగా ఇంట్లో మహిళలనైనా కోడలనైనా లేకపోతే కూతుర్లనైనా ఏదో రకంగా అవమానపరచడం, కించపరచడం లాంటివి మనం చాలా చూసాం. అసలు మన మహిళలను అవమానిస్తే, ఒక ఆడదాని కన్నీరు చూస్తే అది చట్టసభల్లో ద్రౌపది అవమానించడం జరిగింది. చట్టసభలో ద్రౌపదిని అవమానిస్తే అది కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికింది. కౌరవుల వంశవృక్షం అనేది అక్కడ నశించిపోయింది. సరే, ఇవన్నీ కూడా మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది, అందరూ చెప్పేవే శ్రావ్య, అవి కొత్తగా ఎందుకు అని చెప్పి. సో అప్పుడు ఆ రాజ్యంలో అది చట్టసభ అయితే, ఇప్పుడు అసెంబ్లీలో సబితా ఇందారెడ్డి గారు, తన గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అసలు అవసరం లేదు. నేను ఒక సాటి మహిళా జర్నలిస్ట్గా దీన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ముందుగా నేను ఒక మహిళా తర్వాతనే నేను జర్నలిస్ట్ని. ఒక మహిళగా స్పందించాల్సినటువంటి అవసరం, ఈ విషయం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం నాకున్నది. ఎందుకంటే అది అసెంబ్లీ, ప్రజల ట్యాక్స్తో నడిచినటువంటి అసెంబ్లీ. మొత్తం మీడియాకు కావచ్చు, ప్రతి ఒక్క ఛానల్లో కూడా లైవ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి సర్వ సౌకర్యాలు కలిగించి ఉంచినటువంటి అసెంబ్లీ. అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడండి రా నాయన అంటే వీళ్ళకి నోటి దురద ఎక్కువై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను అడుగుతా ఉన్నాను, పార్టీలు మారడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళు రావడము, బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ వాళ్ళు రావడము. సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు, ఓకే. అట్లాగే బీఆర్ఎస్లో కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకి అతీతంగా అంతెందుకండి, రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చినారు? ఎన్ని పార్టీలు మారలే. టీఆర్ఎస్గా ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ చీకట్లో ఉండగా ఇదే కరెక్ట్ అయిన టైం అని చెప్పి టీడీపీలోకి వెళ్ళి మళ్ళా ఇక్కడికి జంప్ అయినరు కాంగ్రెస్లకి. మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని ఎందుకయ్యా మోసం చేసినామని పీకల మీద కత్తిపెట్టి అడిగిండా? అడగలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఎందుకయ్యా నువ్వు వెన్నుపోటు పొడిచినావు, టీడీపీలోకి ఎందుకయ్యా జంప్ అయినావు అని అడిగిండ్రా? అడగలేదు. అదే సీతక్క గారు కూడా మన మహిళా మంత్రి గారు, మరి ఆవిడ కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే. మరి ఎందుకు సీతక్క నువ్వు మారిపోయినావు, నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినావు అని చంద్రబాబు నాయుడు గారు అడగలేదే. ఆ మాటకు వస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సగం మంది టీడీపీ బ్యాచే ఉన్నారు. మరి ఇట్లా మాట్లాడుకుంటూ పోవాలంటే ప్రజలారా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి, ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది.
నేను చెప్పేది ఒకటే, ఒక లింక్ను పట్టుకొని పార్టీ మారింది గతహ అది 10 ఏళ్ల క్రితం పార్టీ మారుతుంటే ఆపకపోవడం అనేది మీ దౌర్భాగ్యం అది, మీ చాతగానితనం అది. ఇప్పుడు మీ 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కార్తిక్ రెడ్డికి అన్న కుటుంబానికి ఒకరికే ఇస్తారని చెప్పి మీరు కండిషన్ పెట్టినారు. సో తర్వాత కూడా టికెట్ అప్పుడు ఆవిడ నించోలే, కంటెస్ట్ చేయకుండా కార్తిక్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంపీ టికెట్ కార్తిక్ రెడ్డి నించున్నారు ఎంపీ నుండి. అండ్ తర్వాత తను సైలెంట్గానే కాంగ్రెస్లోనే 5 ఏళ్ళు ఉంది కదా. అప్పుడు మీరు అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళు ఉంది సబితమ్మ. దాని తర్వాత ఇప్పుడేమో జానారెడ్డి కొడుకులిద్దరికి ఇయ్యబట్టే, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండ్రు, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఇచ్చిండ్రు. ఇట్లా కుటుంబ పాలన అంటే ప్రతి కాంగ్రెస్లో కూడా కుటుంబంకి ఒక్క టికెటే ఇస్తామని కండిషన్ పెట్టి ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్లో వేరే ఎవరు లేనట్టు, సెకండ్ క్యాడర్ కార్యకర్తలు లేనట్టు కుటుంబం నుంచి మీరు తెచ్చుకొని ఉన్నారు టికెట్లన్నీ కూడా. ఒకరికి ఎంపీ ఇచ్చుకున్నారు, ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చుకున్నారు. దానికన్నా ఘోరమా అండి? సరే మీరు టికెట్ ఇవ్వలేదనో లేకపోతే ఇంకేదో రకరకాల కారణాలు అవ్వచ్చు, ఆవిడకి అవమానాలు జరిగి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. సో తద్వారా తను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంతో పాటు నాట్ ఓన్లీ సబితమ్మ, కాంగ్రెస్లో ఉన్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకు మహిళలపై అంత చిన్నచూపు? నేను అడిగేది ఒక్కటే, నాకెక్కడ బాధ అనిపించిందంటే రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే బస్ స్టాండ్ అన్నాడు. అంటే అక్కలని నమ్ముకుంటే బస్ స్టాండే మిగులుతుంది అంటే అసలు రేవంత్ రెడ్డి గారు అసలు ఆడవాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? మరి మీ అక్కలు కూడా గట్లనే మిమ్మల్ని బస్ స్టాండ్ దాకా తీసుకొస్తేనే మీరు ఈ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిరా? మీకు అక్క చెల్లెలు ఉన్నారో లేదో నాకు తెలియదండి. రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే ఉన్నారని తెలుసు, కానీ అక్క చెల్లెలు ఉన్నారో లేదో, మళ్ళీ వాళ్ళ ఆప్యాయత అనురాగాలు ఏందో నాకు తెలియదు. మీరు ఏ అక్కల గురించి అన్నారో ఏమన్నారో అనేది పక్కన పెడితే అక్కలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండే అని చెప్పి అనడము చాలా దౌర్భాగ్యకరం. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ చట్టసభల్లో, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చలు జరగాల్సినటువంటి వేదికలో అది ఏమన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను ప్రతిపక్ష పార్టీ అయినా మీ పార్టీ వెళ్ళినా ఏం చేసినా ఏం చేయకపోయినా ఒక మహిళను అక్క చెప్పబట్టే బస్ స్టాండ్కి తీసుకొస్తారు, బస్ స్టాండ్ దాకా దిగజారుతుంది అన్న పాయింట్ మాట్లాడడం నిజంగా చాలా అవమానకరము. పాయింట్ నెంబర్ 1. సరే, మన రేవంత్ రెడ్డి గారు ఏదో తొక్కితే వచ్చిండో, లేకపోతే అదృష్టలక్ష్మి ఆయన ఆహ్వానించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిందో, మంత్రి కాకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యండి ఈ రోజున. కానీ బట్టి గారికి ఏమైందండి? నేను గవర్నర్ని తీసుకొస్తున్నా, వచ్చినాక దీని గురించి మాట్లాడతా అని బట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు దీని గురించి మాట్లాడతారు అని చెప్పి బట్టి గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఎంత మాట అన్నాడండి? అసలు బట్టి గారు ఎంత ధైర్యం ఉంటే గట్ల మాట్లాడతారు ఒక మహిళ పట్ల? ఏ ముఖం పెట్టుకొని వచ్చింది అని అంటే మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పాలా. జనరల్ ప్రోటోకాల్ ప్రకారం అయితే మేము విత్డ్రా చేసుకోవాలా. సరే, ఎలా అన్నారో ఏ రకంగా అన్నారో పొరపాటు జరిగింది అని ఒక చిన్న క్షమాపణ చెప్పడంతో కాకుండా మీరు సిఎల్పి లీడర్గా ఎన్నుకోలేదు అవన్నీ స్టోరీ చెప్పారు కదా, మరి తను వెళ్లకుండా ఆపేది ఉండే మీరు బతిమలాడారు కదా. అది మీ చాతగానితనం, అది మీ చాతగానితనం. మరి ఇప్పుడు బీఆర్ఎస్లోకి ఇక్కడికి వస్తుంటే కూడా వాళ్ళ చాతగానితనమే. అది మీరు కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. అది 10 సంవత్సరాల క్రితము. ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచినటువంటి ఒక మహిళ ఎమ్మెల్యే. దానికన్నా ముందు 5 సార్లు ప్రజల చేత ఓటమి ఎరగని నేత ఇందారెడ్డి గారు కావచ్చు, పట్లోల సబితా ఇందారెడ్డి గారు కావచ్చు, ఓటమి ఎరగని నేత. ఇప్పటికి కూడా రంగారెడ్డి జిల్లాలో సబితమ్మ పేరు లేనిది ఎక్కడ కూడా పల్లెలో ఆమె తెలియని వాళ్ళు లేదు. నాట్ ఓన్లీ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తనకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారన్న విషయాన్ని దయచేసి బట్టి గారు మర్చిపోయారు. అండ్ మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు, ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారని ఒక మహిళ పట్ల, అన్నిసార్లు మంత్రిగా చేసిన ఆవిడ పట్ల, 5 సార్లు గెలిచిన ఆవిడ పట్ల, ఇప్పటి వరకు సీనియర్ సభ్యురాలు పట్ల, సీనియర్ పొలిటీషియన్ పట్ల ఇప్పటికే పాలిటిక్స్లో ఆడవాళ్ళు రావట్లేదు, రిజర్వేషన్ రావట్లేదు అని ఒక పక్క కొట్లాడుతూ ఉంటే వచ్చేటోళ్ళని కూడా మీరు అవమానిస్తూ ఉంటే బట్టి గారు నేను ఒకటే చెప్తా ఉన్నా,
ఏ ముఖం పెట్టుకొని వచ్చింది అంటున్నారు కదా, గెలిచిన ముఖం పెట్టుకొనే వచ్చింది చట్టసభల్లోకి, గెలిచిన ముఖం పెట్టుకొనే వచ్చింది. నేను చెప్తా ఉన్నా, నిజంగా మీకు గెలవాలని ఉంటే రంగారెడ్డి జిల్లాలో గదే మహేశ్వరం కానీ చేవెళ్ళ కానీ మీరు చూస్ చేసుకొని జనరల్ తీసుకొని అక్కడి నుంచి సబితమ్మ ఒక పార్టీ, మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయండి. మీరు గెలుస్తారా, సబితా ఇంద్రారెడ్డి గారు గెలుస్తారా, మనం చూసుకుందాం. పాయింట్ నెంబర్ 1. సరే, గెలుపు ఓటములకి ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే, ఉమ్మడి ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సింది పోయి చాలా ధైర్యంగా ఒక ట్వీట్ చేసిందండి. ఒక ట్వీట్ చేసింది ఏంటంటే, ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ ఏడుపు ఎందుకు సబితమ్మ, చేవెళ్ళ చెల్లెమ్మ అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో హోంమంత్రిని చేసినందుక, కష్టకాలంలో కాంగ్రెస్ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్లో చేరినందుక, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పనిచేసినందుక, నువ్వు ఏడుస్తే సానుభూతి రాదమ్మా సబితమ్మ. ఎస్, కరెక్టే, తను ఏడుస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా సానుభూతి రాకపోవచ్చు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు, మహేశ్వరంలో ఉన్నటువంటి మహిళలకు, యావత్ మహిళా ప్రపంచానికి కొద్దో గొప్ప సానుభూతి వస్తుందేమో. ఏడుపుని కూడా సానుభూతిగా వర్ణించిండ్రంటే మీకు శతకోటి నమస్కారాలు. సో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఒక మహిళకు జరిగినటువంటి అవమానం గురించి నేను ఒక మహిళగా నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు చేసింది ముమ్మాటికి తప్పు. ఒక సీనియర్ సభ్యురాలు పట్ల ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వస్తామనడం తప్పు. అండ్ మీరు అంటున్నారు ఇక్కడ, ఏమన్నారు మీరు, చేవెళ్ళ చెల్లమ్మ అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుక. ఏం పుక్కట్లా ఆదరించిందా? పుక్కట్లా ఆదరించిందా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ చెల్లమ్మ అని? తెలంగాణ ఉద్యమకారుడు ఎన్టీఆర్ గారి హయాంలో ఇంద్రారెడ్డి గారు ఒక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా చేసినటువంటి వ్యక్తి భార్య. ఓకే, ఆయన ఇంద్రారెడ్డి గారు కాలం చేసిన తర్వాత ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ అనుకునే మొత్తం కలపను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి ప్రత్యేకంగా నువ్వు రా అమ్మ కాంగ్రెస్ పార్టీలోకి, మీకు టికెట్ ఇచ్చి మేము నించోబెడతాం, మీకు అండగా ఒక అన్నలా నేను ఉంటా అని చెప్పి ఆవిడ్ని వెళ్ళి ఆహ్వానించారు. ఆవిడేం కాంగ్రెస్ పార్టీలోకి రాలే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. చేవెళ్ళ చెల్లెమ్మ అని ఆప్యాయతగా పిలిచింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ పిలిచినటువంటి ఆ ఆప్యాయతతో కూడినటువంటి చేవెళ్ళ చెల్లమ్మ అనే పిలుపులు ఇప్పటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా తనని చూడగానే ఎవరైనా చేవెళ్ళ చెల్లమ్మ అనే అంటారు. ఆ రకంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంద్రారెడ్డి అంటే, ఇంద్రారెడ్డి ఫ్యామిలీ అంటే, ఇంద్రారెడ్డి గారి ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైనటువంటి మార్కు ఉన్నది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ ఏం పుక్కట్లు ఇయ్యలే. వాళ్ళ కుటుంబానికి సమాజంలో ఒక గౌరవం ఉన్నది. ఇంద్రారెడ్డి గారు అనే ఒక బ్రాండ్ ఉన్నది. ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు నిరంతరం అన్న ఒక దాంతో ఇచ్చిర్రు. అదే ఒక సాదాసీదా వ్యక్తికి టికెట్ ఇవ్వండి, మీరు పోయి ఇస్తారా? ఒక నార్మల్ పర్సన్కి పోయి టికెట్ ఇవ్వండి, ఏం లేనప్పుడు తీసుకొచ్చి ఇస్తారా? క్లియర్ కదా, అది కాదు కదా. సో తన వల్ల కూడా మీకు ఎంతో కొంత లబ్ధి పొందే ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ. ఒక ఉద్యమ నాయకుడిగా, నాయకుడి భార్యగా తను కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ గారు ఆహ్వానించడంతో తను వచ్చింది. గనుల శాఖ మంత్రిగా చేసినారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా చేసినారు. అండ్ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో హోంమంత్రిగా విద్యార్థుల మీద, ఉద్యమ నాయకుల మీద మరి చర్యలు తీసుకోక తప్పని పరిస్థితిలో ఒక పక్క చర్యలు తీసుకుంటూనే మరో పక్క వదిలేయండి అని చెప్పి అదే పోలీసులకు చెప్పి వదిలేయడం జరిగింది. ఇది స్వయాన మరి ఆ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు చట్టసభలో ఇదే అసెంబ్లీ సాక్షిగా రికార్డ్స్లో ఉంటుంది, మీరు చూసుకోండి, చెప్పడం జరిగింది. అండ్ అదే మీ ఎవ్వరు నాయకులు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీయా ఏ పార్టీయా అనేది పక్కన పెడితే అండి, పొద్దున్నుంచి రాత్రి వరకు తను తిరిగినట్టు ఎవరు కూడా తిరగరు. పొద్దున 6ంటికి 7ంటికి వాళ్ళ ఇంటికి, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ఇంటికి కూడా అంతమంది జనాలు రారండి. ఏకైక ఎమ్మెల్యే, ఏకైక మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలందరూ ఏ సమస్య చెప్పుకోవడానికైనా ఒక్క సబితమ్మ ఇంటికే వెళ్తారు. ఎందుకంటే తను ప్రజల మనిషి.
పొద్దున్న నుంచి రాత్రి వరకు నిరంతరం ప్రజల్లోనే ఉండేటువంటి మనిషి అండి ఎవరైనా ఉన్నారు అంటే అది సబితా ఇంద్రారెడ్డి గారే. ప్రతి ఒక్కరు ఎవరు ఏ ఇంటికి రమ్మన్నా తను వెళ్తుంది. ఏ ఫంక్షన్ దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా పని చేస్తారా లేదా పక్కన పెడితే ఆప్యాయంగా ఎస్ నేను ఉన్నా అని చెప్పి పొద్దున 6 గంటలకు కారు ఎక్కితే రాత్రి 12, 1 గంట వరకు కూడా తిరిగిన రోజులు ఉన్నాయండి సబితా ఇంద్రారెడ్డి గారు. మరి మీ నాయకులు తిరుగుతారు అట్లా? సబితమ్మ తిరిగినట్టు మీ నాయకులు ఎవరు కూడా తిరగరండి. మీ కాంగ్రెస్ కార్యకర్తలే మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, బట్టి గారు పట్టించుకోవట్లే సొంత క్యాడర్ని, రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లే సొంత క్యాడర్ని అని చెప్పి మాకు కంప్లైంట్లు ఇస్తున్నారు. వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారండి. కానీ ఇక్కడ తన పార్టీ కావచ్చు వేరే పార్టీ కావచ్చు అన్ని పార్టీలకు అతీతంగా తన ఇంటికి వచ్చి ఎవడే కష్టం చెప్పుకున్నా తను ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళ సమస్యను తీరుస్తారు. దట్ ఈస్ సబితమ్మ. అండ్ మీరందరూ ఈ రోజున చట్టసభలో ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. ఆవిడనే కాదు అసలు ఏ మహిళ గురించి కూడా సునీతా లక్ష్మారెడ్డి గారు 2 అక్కలని చెప్పి మాట్లాడినారు. మరి అక్క పేరు చెప్పలే ఏం చెప్పలే, ఇక ఉన్నది వాళ్ళే అసెంబ్లీలో. వాళ్ళిద్దరి గురించి మీరు మాట్లాడినారు, ఎక్కువ టార్గెట్ సబితమ్మని చేసినారు. సో తననే కాదు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి? ఒక మహిళ ఇప్పుడే చట్టసభలలో మహిళలు రావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం ఒక పక్క రిజర్వేషన్ కోసం. ముందుకు రావాలంటేనే చాలామంది భయపడతా ఉన్నారు. ఏదో కొద్దో గొప్ప 2, 3 ఏదో అట్లా వస్తూ ఉన్నారు. అంటే వచ్చే వాళ్ళని కూడా మీరు ఇట్లా అరచేతిలో పట్టుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఆపేసేస్తారా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు సబితమ్మ, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు అని చెప్పి బట్టి గారు మాట్లాడుతుంటే నేను చెప్తా ఉన్నా, తను బీఫామ్ తీసుకొని గెలిచిన ముఖంతోనే వచ్చింది చట్టసభల్లోకి. గెలిచొచ్చింది, దొంగతనం చేసి రాలే. తను గెలిచొచ్చింది ప్రజాస్వామ్యంలో, ఏదైతే చట్టబద్ధంగా ఓట్ల రూపంలో తనని గెలిపించుకున్నారు మహేశ్వరం ప్రజలు. అదే మొహం పెట్టుకొని గెలిచిన ముఖంతోనే వచ్చింది. నాకు తెలిసి ఆవిడ అంటే నేను చాలా చిన్నగా ఉన్నాను, డిగ్రీ చదువుతా ఉన్నాను తెలంగాణ ఉద్యమం అప్పుడు. నేను యాక్చువల్గా ఇంద్రారెడ్డి గారు కాలం చేసినప్పుడు ఏడ్చారు సబితా ఇంద్రారెడ్డి గారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కాలం చేసినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కంట తడి పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కంట తడి పెట్టింది అంటే ఈరోజు అసెంబ్లీలోనే. ఎక్కడైతే ఆడదానికి కన్నీరు చూస్తారో అది ఆ రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు మంచిది కాదు. ఒకటేమో రైతులను ఏ ప్రభుత్వం అయితే ఏడిపిస్తుందో, వాళ్ళ శాపనార్థాలు ఏ ప్రభుత్వానికైతే తగులుతుందో ఆ ప్రభుత్వానికి కర్మ అనేది ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. అండ్ అదే రకంగా మహిళలను ఏ రకంగానైతే ఎవరైతే ఇబ్బంది పడతారో ఏదో ఒక రూపంలో, అది ఏదో ఒక రూపంలో కావచ్చు, మీ వంశం రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. నేను చెప్తా ఉన్నా, ఒక మహిళగా చెప్తా ఉన్నా, మహిళా జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా, ఇది దేనికి ప్రతీక? ఏ ముఖం పెట్టుకొని వస్తావు అని ఒక మహిళా సీనియర్ నాయకురాల్ని అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఓటమి ఎరగని నేతను పట్టుకొని మీరు అడుగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి కంటే ఆవేశం ఎక్కువ. ఎందుకంటే ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది రాజకీయంగా, ఇంకా తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి కాబట్టి తెలుసన్నాడో తెలియకన్నాడో లేకపోతే తెలియదు అనుకోవచ్చో ఇంకేదో అనుకోవచ్చో పక్కన పెడితే మీరు అన్నిట్లో సీనియరే. ఎప్పుడు నెమ్మదిగా ఉండేటువంటి బట్టి గారి నోటు వెంట అంత ఆవేశంతో కూడినటువంటి మాటలు మీరు వ్యక్తిగత కక్షలు పెట్టుకొని మాట్లాడమే అవుతుంది బట్టి గారు. ఇది ముమ్మాటికి మీరు చేసినటువంటి తప్పే. ఖచ్చితంగా మేము దీని గురించి ప్రశ్నిస్తాం, మాట్లాడతాం. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పటికే చట్టసభల్లో ఎమ్మెల్యేలు మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. కాంగ్రెస్లో టికెట్లు ఇచ్చారు మొన్న అట్లనే 33% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. అట్లాగే పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం బిల్ ప్రవేశపెట్టడం జరిగింది 33% రిజర్వేషను. ఇట్లా మీరు అన్ని దగ్గర అవమానిస్తూ ఉంటే మీరు మాట్లాడితే సబ్జెక్టు మీద మాట్లాడే చాతగాని దద్దమలే వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడతారని చెప్పి నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను. వ్యక్తిగత అంటే సబ్జెక్టు మీద మాట్లాడే దమ్ములు లేక, సబ్జెక్టు మీద అటాక్ చేసే దమ్ములు లేక ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని తన గతంలో చేసిన దాన్ని అడ్డు పెట్టుకొని ఎవడు మారతలేడండి? పార్టీలు అందరు మారిండ్రు కదా, మీరు అందరు మారిండ్రు కదా, మరి మీకు కూడా వర్తిస్తుంది. మరి టీడీపీలోకి వెళ్ళి వచ్చిన బ్యాచ్ లేదా ఎవరు కూడా ఇక్కడ? వేరే పార్టీలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సొంత క్యాడర్ని పక్కన పెట్టుకొని వలసలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. కాదంటారా? నేను మరొకసారి చెప్తా ఉన్నా, ఇది ఖచ్చితంగా దౌర్భాగ్యకరం. ఇంకొకసారి ఏ మహిళ పట్లైనా సబితమ్మ మహిళా నాయకురాలు, సీనియర్ నాయకులు ఇవన్నీ పక్కన పెడితే తను ఒక మహిళ.
ఒక మహిళని పట్టుకొని మీరు అసభ్యకరంగా మాట్లాడడం ఏ మొహం పెట్టుకొని వచ్చిందంటే గెలిచిన మొహం పెట్టుకొని వచ్చిందే అంట. నేను బరాబర్ అంట. నిత్యం ప్రజల మధ్యలో ఉంది, పొద్దున్నుంచి రాత్రి వరకు తిరుగుతారు, కష్టపడతారు. ఏ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి పోయి అడిగినా చేస్తుంది పని. ఓకే, ఇప్పటి వరకు ఓటమే తెలియని మనిషి ఆమె. సో అటువంటి పర్సన్ని పట్టుకొని మీరు తననే కాదు ఏ మనిషి అయినా మహిళల పట్ల కించపరచడము, అగౌరవంగా మాట్లాడడం అనేది సరికాదు. భట్టి గారు అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పకపోగా ట్విట్టర్లల్లో దానికి ఏదో పెద్ద ఇది చేయడము, సీన్ చేయడము అంటే ఉత్తుత్తిగా ఏడవరండి. మనసుకు బాధ కలిగితేనే వేస్తారు, ఏడుస్తారు. ఆ కన్నీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీ ప్రభుత్వానికి కర్మ అనేది వెంటాడుతూ ఒక పక్క మహాలక్ష్మి పథకం లాంటి పథకాలు తీసుకొస్తూ మహాలక్ష్మి పథకాలు పెట్టి మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తున్నానని చెప్పి కేవలం మాటలకే పరిమితమైనవి, చేతలలో మాత్రం నిండా శూన్యం. సో ఖచ్చితంగా సబితమ్మనే కాదు ఏ మహిళను మీరు కించపరిచినా మీకు దమ్ములుంటే సబ్జెక్టు మీద మాట్లాడి చూపించండి. వ్యక్తిగత దూషణలు మహిళలను కించపరచడం కాదు, మహిళల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రజావాణి కార్యక్రమంలో ఈ విషయం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యాహ్నం నుంచి చూస్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా ఇప్పటికే చాలా అత్యాచారాలు, ఎన్నో రకాల అవమానాలు మహిళలు ఎదుర్కొంటున్నారండి. అది ఏదైనా కానీ ఎవరు ఏ తప్పు చేసినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ గౌరవాన్ని దిగజార్చుకొని ఒక మహిళ గురించి మీరు మాట్లాడడం అనేది 100% 100% తప్పు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో మనకు ఒక కాల్ వస్తుంది, చూద్దాం లైవ్లో.